జగన్మోహన్ రెడ్డి కేసులు జడ్జిమెంట్ వచ్చే టయానికల్లా జడ్జిలు మారిపోతా ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వాయిదాలు అడిగినా సరే సిబిఐ అబ్జెక్షన్ పెట్టకపోవటం ఎలా చూడొచ్చు అంటారు? 12 సంవత్సరాల మీద బెయిల్ మీద ఉన్న వ్యక్తి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అసలు ఎలా చూడాలంటారు? అసలు ఈ టోటల్ ఆఫ్ మ్యాటర్ మొత్తాన్ని. పలుకుబడి డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. సిబిఐ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సిబిఐ అనేది ఒక ఏజెన్సీ సంస్థ. ఆఫ్టర్ ఒక ఎంపీని పట్టుకోలేక చేతులు ముడుచుకుని వెనక్కి వస్తే దాని అర్థం ఏంటి అర్థమైపోతుంది ప్రజలకు. ఒక రకం ఏం మెసేజ్ ఇస్తున్నారు? సిబిఐ అనేది ఒక అత్యున్నతమైన సంస్థ. దాన్ని నిర్వీర్యం అయిపోతుందంటే ఎవరు కారకులు? ఏం ప్రభావం నడుస్తుంది? వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎవరన్నా పట్టుకోగలిగారా? ఏదో పలానా వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొన్నాడు, ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేయడానికి మేము వెళ్తున్నామంటే అతన్ని అరెస్ట్ చేయగలిగారా? రాష్ట్ర పోలీసులు అతను సిబిఐ మీద దాడులు చేసి ఎడకి పంపించలే. అదే సామాన్యుడికి ఒక న్యాయమా? సామాన్యుడు అది చేయగలడా? సామాన్య ఇప్పుడు నేనేదో పొలం పని చేసుకున్నామండి, మాకే ఇటువంటి ధర్మ సందేహాలు వస్తుంటే ఇక హై ప్రొఫైల్లో ఉన్న ప్రజలకి ఎటువంటి సందేశం ఇస్తుంది సిబిఐ? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి గతంలో చూస్తే ఎప్పుడు పట్టినా సరే ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు. ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే ఊత పదం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారు బాగా అంటూ ఒక పక్కన వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మరి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినట్టయితే కనుక బెయిల్ మీద బయట ఉండగలిగేవాడు అంటారా? మీరే చెబుతున్నారుగా 12 సంవత్సరాలు బయట ఉన్నాడు, చంద్రబాబు మేనేజ్ చేస్తాడని. ఎవరు మేనేజ్ చేస్తాడు ఇక్కడ అర్థమవుతుందిగా. 12 సంవత్సరాలు మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే అసలు ఈయన ఎందుకు వెళ్తాడు? 56 సంవత్సరాలు 56 రోజులు రాజమండ్రి సబ్ జైల్లో ఎందుకు ఉంటాడు? ఒక ఆలోచించండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు కేసు ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడంటే ఏంటి దాని అర్థం? మరి మాలాంటి పొలం పని చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది వ్యవస్థ మీద? జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు లక్షల కొద్ది వేల కొద్ది డిస్పోజ్ ఏమంటే ఛార్జ్ షీట్లు వేస్తున్నాడు. ఆ హీరింగ్ వచ్చేవాడికి జడ్జిమెంట్కి వచ్చేవాడికి వీళ్ళని రిజర్వ్ అంటారు, జడ్జిలు మారిపోతున్నారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది సంవత్సరం లోపు పూర్తి చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి కేసులు అంటూ ఇంకో పక్కన చెబుతున్న పరిస్థితుల్లో కూడా సిబిఐ అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు కానీ అసలు హాజరు కాకపోవటం కానీ ఎందుకని అబ్జెక్షన్ పెట్టలేకపోతుంది అనుకోవచ్చు అంటారు? అబ్జెక్షన్ ఏముందంటే మొన్నగా రఘురామరాజు గారి లాయర్ గారు చెప్తున్నాడుగా, సుప్రీంకోర్టు జడ్జి ముందు చెప్పాడు కదంటే జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని. ఇంక అంతకంటే ఏం కావాలి? ఈ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయిందని చెప్తున్నాడంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కేసులు వేగవంతం అవుతాయి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు క్లోజ్ చేయాల్సిందే అనేది అయితే కనుక వస్తున్న ఆర్డర్స్ ప్రకారం చూస్తుంటే తెలుస్తుంది. మరి సిబిఐ ఇప్పటికైనా సరే తన పంజా విప్పుతుందని అనుకోవచ్చు అంటారా? సిబిఐ ఉందంటే సిబిఐ అంటది వాళ్ళ ఆజ్ఞ లేదు, వీళ్ళు ఏం చేయరు కనబడుతుంది కదా. అదే సామాన్యుడికి న్యాయమా? ఎందుకంటే లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఎప్పుడు కేసు దాదాపు 6 సంవత్సరాలు 18 సంవత్సరాలు శిక్ష పడింది. ఎవరైనా శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా ఏమైనా అమ్మాయి గోలైంది, నేనే వాలంటీర్గా నా కేసు డిస్పోజ్ చేయండి, నేను నా సచ్చురిత నేను శుద్ధపోసను వెండపోసను నేను నిరూపించుకుంటాను మూచని ఈయనంటాడా? ఈయనండు. ఎందుకని అనలేకపోతున్నాడు? ఒక పక్కన నేను తప్పు చేయలేదు, నా మీద తప్పుడు కేసులు పెట్టారు అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి నా కేసులు త్వరితగతిన విచారించి ఈ కేసుల సంగతి తేల్చండి అని ఎందుకు అడగలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటే లోపలేదని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేశాడు, నేనేం చేశాను అనేది ఆయనకు తెలుసు. 3-4 ఈడీ కేసులో జడ్జిమెంట్ ఏ రకంగా వచ్చేది అనేది ఆయన అపరమేధ ఉండే సుడ్డాటిని చూసి ఆయనకి తలగా నాకు తెలిసి ఈ చిన్న వయసులో తల ఇది ఏమంటారు రంగేసి ఉంటాడు అనుకుంటున్నా. అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. సో అతనేనంటే అతను ప్రొలాంగ్ చేసుకోవాలి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? పోలీస్ రాష్ట్ర వీళ్ళున్న సెంట్రల్ గవర్నమెంట్ అయినా కలగ చేసుకోవాలిగా. ఇవన్నీ ఎందుకంటే ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి ఆయన? ఎన్వి రమణ గారు మొన్న ఈ మధ్య రిటైర్ అయ్యారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
ఆయన ప్రధాన న్యాయమూర్తిగా అవుతున్నాడు అని తెలిసిన మరుక్షణం ఆయన మీద ఆయన ఎవరు అజయ్ రెడ్డి కల్లం రెడ్డి ఆయన తీసుకొచ్చి మీడియా ముందు పట్టించి రవీంద్ర రమణ అసుంటాడు ఇస్తుంటాడని నానా రకమైన ఆరోపణలు చేయించాడు. అప్పటికి ఆయన సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి ఒక న్యాయమూర్తి మీద ఎవరైనా అలా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చా? మరి దాని మీద వీళ్ళు ఒక 5 న్యాయమూర్తితో ఒక కమిటీ చేశారు, ఏం లేదన్నారు. మరి వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలా? మరి ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు, తర్వాత అదే పదవిలో ఆయన పదవి విరమణ చెందాడు. వీళ్ళు మటుకు పచ్చిత్తులాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతారు. ఏమనుకోవాలి? ఎవరు లోపం? కేంద్ర ప్రభుత్వం లోపమా? సిబిఐ లోపమా? ముఖ్యంగా చూస్తే కనుక రఘురామ్ ఇప్పుడు ఆ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు, అయ్యా మాకు న్యాయం చేయండి బాబు అని వాళ్ళు ఊరు వాడ ప్రతి ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం లేకుండా అందరినీ తిరుగుతున్నారు. ఏది ఇంతవరకు? ఎవరు చంపారు ఆయన్ని? చంద్రబాబు నాయుడు నారాసుర రక్ష చరిత్ర అనే ఒక పేపర్లో వేశారు. ఏది? పోనీ ఆయనన్నా ఇదో నువ్వేనా చంపింది చంద్రబాబు నాయుడు ఆ రోజని, మరి ఆయన అరెస్ట్ చేశారా? అది లేదు. ఏంది పరిస్థితి? ఏమనుకోవాలి చెప్పండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రఘురామ కృష్ణరాజు గారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ప్రధాన కారణం ఏముందండి? న్యాయ వ్యవస్థను కాపాడాలి. ఒక్క ఎంపీ ఉన్న ఆయనకి ఆయన ఏ రకం చేశారు తెలుసా? హార్ట్ పేషెంట్, నాలాగా సర్జరీ చేయించుకున్నాడు, పడేసి కుమ్మి ఒక పార్లమెంటు ప్రతినిధినే కొడితే దిక్కులేదు. ఇక న్యాయ వ్యవస్థ ఎలా బతికిద్ది? ఈ న్యాయం కోసం పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సచ్యులుడా నిందితుడా అనే సెకండరీ, ముందు అసలు ఏందో తెలుసమన్నాడుగా. సరే, మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనేది ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అది వాస్తవం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి భయపడుతుందండి. ఆయన టైగర్, పులివెందల పులి. ఆయన నథింగ్. వెనకమాల ఆయనకి డబ్బు ఉంది. ఆయన ఆలోచన విధానం అది. ఆయన ఆలోచన అంతే. ఆయన నాకు దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, ఏమైనా చేస్తా, ఏమైనా చేయగలను. ఇవాళకి మరి కమలం పార్టీతో ఆయనకి రహస్యమే రాదు. ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిందే. ఇంక అనుకున్నది ఏముంది? థ్యాంక్ యూ.